సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అడవిలో సెంబిపాలెం అనే గ్రామం ఉంది. సో ఇక్కడ ఈ మారుమూల గ్రామం, ఎవరికి తెలియని గ్రామంలో ఈరోజు ప్రజెంట్ రోటరీ క్లబ్ వాళ్ళు అయితే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, రోటరీ అనే రోటరీ క్లబ్కి ఇప్పటి నుంచో మీ సేవలు విస్తృతంగా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ పెట్టడానికి మేజర్ రీజన్? నేను డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ 3020కి డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు. ఈరోజు అఫీషియల్ విజిట్ రోటరీ క్లబ్ విశాఖపట్నం క్లబ్ వాళ్ళతో చేయడానికి వచ్చాము. మీకు ఈజీగా తెలియడానికి ఏంటంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు 84 క్లబ్బుల్లో ఈరోజు ఒక క్లబ్ యొక్క విజిట్కి గవర్నర్గా రావడం జరిగింది. ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఇండియాలో ఇంక్లూడింగ్ శ్రీలంక, నేపాల్ కలుపుకొని 44 డిస్ట్రిక్ట్లు ఉంటాయి. త్రూఅవుట్ ది వరల్డ్ 535 డిస్ట్రిక్ట్లు ఉంటాయి. ఒక 14 లక్షల మంది రొటేరియన్స్తో ఉన్న ఆర్గనైజేషన్లో ఈరోజు గవర్నర్ ఆఫీస్ విజిట్కి రావడం జరిగింది. ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లో జనరల్గా ట్రైబల్ పీపుల్ కానీ, ఇక్కడ నివసిస్తున్న పీపుల్ కానీ వాళ్ళకి చాలా వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి లోకల్లో పిహెచ్సి లేదు, కానీ దగ్గరలో ఉన్న 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళి చూపించుకోవడానికి నిర్లిప్తగా ఉండడం మూలంగా ఏమవుతుందంటే అనారోగ్య పరిస్థితులు తీసుకొచ్చాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇక్కడున్న వాళ్ళకి కొంత కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్న 350 మంది కుటుంబాలు తక్కువైన 350 మందిలో ఎక్కువ మంది ఆల్కహాల్కి బానిసే ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ 100% ఇక్కడ పీపుల్ అందరూ కూడా ఆల్కహాల్కి బానిసే అని తెలిసిందే. సో వీళ్ళకి ఇక్కడ ఎలాంటి ప్లేసెస్లో మనకు గవర్నమెంట్ కాలేజెస్ నుంచి అడిక్షన్ టీం తీసుకొచ్చి మనం ఇక్కడ చేయగలిగితే అద్భుతంగా దాని రిజల్ట్స్ కనబడతాయి. చెట్లు కొట్టే పనిలో ఎక్కువ మంది కూలీలుగా ఉంటున్నారు. సో దాని ముందు 2 నష్టాలు. వాళ్ళకి కూలీ డబ్బులు అంతా ఎక్కువ అంత తక్కువ అంత మనకు తెలియదు, కానీ డీఫారెస్టేషన్ మనకి జరుగుతూ ఉంటుంది. మనకి ఇప్పటికీ కూడా మన భారతదేశానికి 34% ఫారెస్ట్ అవసరం. మనకి అందులో 14% మాత్రమే ఉన్నది. అలాంటి ట్రైబల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ కూడా మనకి ఇలాంటి డిఫారెస్టేషన్ గురైతే ఫ్యూచర్లో మనకి చాలా ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్న పాపులేషన్కి ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ క్యాంపే కాకుండా ప్లస్ ఐ సంబంధించిన కూడా చేసాం. ఇప్పటికి ఆల్రెడీ 2-3కి క్యాటరాక్ట్ సర్జరీ కూడా అవసరం పడుతుందని తెలిసింది. వాళ్ళకి హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ మనకి జరుగుతూ ఉంటుంది. రోటరీ మెయిన్గా ఒక 7 ఫోకస్ ఏరియాస్ మీద పనిచేస్తుందండి. ఫస్ట్ ఒకటి మనం మాట్లాడుకుని ఎన్విరాన్మెంట్ పెట్టుకొని మాట్లాడుకున్నాము. రెండోది బేసిక్ ఎడ్యుకేషనల్ లిటరసీ అని ఉంటుంది. ఇక్కడున్న పాపులేషన్లో ఎంతమందికి అక్షరాస్యత ఉన్నది, ఎంతమంది నిరాక్షరాస్యులు ఉన్నారు, దాని అక్షరాస్యుల్లో అయిపోయి ఎంతమందికి మార్చగలుగుతాము అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్. ఇక్కడ ఓన్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ పెడితే ఎంతమంది ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోటరీ క్లబ్స్ కానీ చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నాయి. అన్ఫార్చునేట్గా ఏముందంటే పీపుల్ నిర్లిప్తంగా ఉంటున్నారు. నేర్చుకోవడానికి రావడానికి ఎక్కువ మంది ఆలోచించే పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి విలేజెస్ డెవలప్ అవ్వాలంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దట్ కాల్డ్ ఎన్సిఎన్ అని అంటాం. అంటే నైబర్హుడ్ కమ్యూనిటీ నెట్వర్క్. ఇక్కడున్న ప్రజలందరూ కలిపి ఆటోమేటిక్గా ఆ నెట్వర్క్ కానీ డెవలప్ చేసుకుంటే వాళ్ళ సమాజంతో ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది అంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి విజిట్స్ చేస్తున్నారు. సార్, అంటే ఇక్కడ గ్రామస్తులతో మనం మాట్లాడి తీసుకుంది అంటే కొద్దిగా రెగ్యులరైజ్గా, అంటే మీరు మీ యొక్క టైమ్స్ ప్రకారం కొద్దిగా రెగ్యులర్గా అయితే మాకు బాగుంటుందని చెప్పేసుకున్నాను. లేదు, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఇందాక మీకు ఏం చెప్పాను నేను, ఇక 100% అందరూ కూడా మందుకి బానిసయ్యారని చెప్పాము. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాము, మనం డీఅడిక్షన్ చెప్పాను తప్ప మీరు ఏదో మాట్లాడేస్తే అవగాహన సదస్సు పెట్టేసి మీరు అందరూ మానేయండి, బుద్ధిమంతులు మారిపోవాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే వాడికి తెలుసు, ప్రతివాడికి కూడా మందు కొట్టే ప్రతివాడికి కూడా తెలుసు మందు అవడం మూలంగా ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుందని. కానీ ఎందుకు దాన్ని బయటపడలేకపోతుందంటే వాడు ఎడిక్ట్ అయిపోవడం మూలంగా. సో ఆ ఎడిక్షన్కి ప్రత్యామ్నాయ మార్గం మనం చూపించాం. డీఅడిక్షన్ అన్నది మనం చేస్తే తప్ప ఎలా రాదు. ఇప్పుడు కమ్యూనిటీ డెవలప్మెంట్ అన్నాం, మీరు అందరూ ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి కాదు. ఇక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఏ సహజ అసహజాలు ఉన్నాయి. మీకు ఇంకో పాయింట్ ఏం చెప్పాను, నిర్లిప్తత ఉన్నది. వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి ఆలోచిస్తున్నారని చెప్పాను. మేము ప్రొయాక్టివ్గా ఉన్నాం. ఇప్పుడు కూడా ఏమైంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 10:30 అయింది. మార్నింగ్ నుంచి మా మెంబర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వచ్చి ఇక్కడ చూపించుకోమని చెప్తున్నారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రోటరీ.
కానీ యాక్చువల్గా ఎవరు రావాలి? వాళ్ళు స్వచ్ఛందంగా వారం రోజులు బట్టి ఈరోజు మీటింగ్స్ ఉన్నాయని ఈరోజు మెడికల్ క్యాంప్స్ ఉన్నదని చెప్పి మనం అన్ని విధాలుగా మనం చేశాము. కానీ వచ్చేవాళ్ళ శాతము తక్కువ ఉన్నది. అందుకని ప్రజల్లో ముందు చైతన్యం ఉంటే గవర్నమెంట్స్ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు ఇప్పుడే జస్ట్ నరేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పుకొచ్చారన్నమాట. చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ ఆ ఐడియాస్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అది వెరీ సపోర్ట్ ఆఫీసరు. మనకి అదే కరువు ప్రస్తుతానికి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ముందుకు రావాలి? మాకు ఇది కావాలి అది కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ట్యాంక్లో వాటరు ఏదైతే తాగునీటికి ఉన్నదో ట్యాంక్లో వాటరు ట్యాంక్ క్లీన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళకి తెలియదు. ఈరోజు మేము వెళ్ళి ట్యాంకులు క్లీన్ చేసి చాలా లేదు కాబట్టి దాని నుంచి ఏం దుష్ఫలితాలు వీళ్ళకి వస్తున్నాయా? ఇప్పుడు డిస్కస్ చేసాము. ఇక్కడ గ్రౌండ్ వాటర్ మనం ఆంధ్ర యూనివర్సిటీకి పంపించి టెస్ట్ చేస్తే అది గ్రౌండ్ వాటర్ తాగే పరిస్థితిలో ఉన్నదా అని కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇక రక్షిత మంచినీరు సరఫరాని రాస్తారు, నిజంగా రక్షితంగా ఉన్నదా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకని అట్లీస్ట్ ఒక విలేజ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలనే దాని మీద బోల్డ్ ఆలోచన చేస్తున్నాము. దానికి మ్యాక్సిమం సపోర్ట్ ఫ్రమ్ ది పబ్లిక్ నుంచి రావాలి.